తుద్దేడ గ్రామం గురుకులలో టీచర్లు దాష్టిక హానికి పాల్పడ్డారు. ఇంటర్మీడియట్ 10th విద్యార్థులకు ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చారనే కారణంతో దాదాపు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదారు. ఫిజికల్ డైరెక్టర్ వాసు విద్యార్థులకు ఒళ్లంతా వాతలు రావడంతో తరగతి గదిలో కూర్చోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులు తీవ్రంగా గాయపడిన కొందరిని సిద్దిపేటలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగి విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. అసలు చెప్పాలంటే 5కి లేపాలన్నా ఇక వాచ్మెన్ 5:40కి లేపిండు. 5:40కి లేపితే ఇక 20 minutes అంత మార్నింగ్ ఎట్లా స్నానం చేసాను చెప్పండి. అసలు చేయని కూడా అంత సలు ఉంది ఇక్కడ. ఇక 5 minutes దాకా జర బ్రష్ చేసుకుంటే అట్లా అయినాం. అయ్యేసరికి 5:50 5:45 అట్లా అయింది. అయ్యేసరికి పీడీ సార్ అప్పుడు 5:55 పీడీ సార్ వచ్చిండు. రాగానే ఇక ఇంకో 5 minutes మేము అందరికి కాల్ అయితే మంచిది, లేకపోతే అందరికి పనిష్మెంట్ అని చెప్పిండు. కాలే అప్పుడే కట్టెలు పట్టుకొని వచ్చిండు. ఇక కట్టెలు పట్టుకొని రాగానే మేము ఏం చేసినాం, ఇక సార్ గురించి ఆల్రెడీ తెలిసింది మాకు, ఎట్లా సార్ కొడతాను చెప్పి ఇక సార్ ఇంకా లేట్ అయితే ఇంకెక్కువ కొడతాను చెప్పింది సార్. సరే అని చెప్పి స్నానం అత్తరిపోతే వేసినాం. టవల్ అట్లా తుడుచుకోలేదు. డైరెక్ట్నే కడిగి ఇటు వచ్చేసినాం. వచ్చేవరకు సార్ ఇక్కడ ఆపిండు 5:55 అట్లా ఆపిండు. ఇక ఆపిన అందరినీ కొడుతున్నాడు. రీజన్ ఓన్లీ లేట్ అవ్వడని, ఇంకా లేట్ కూడా కాలేదు. ఇంకా అదే స్టడీకి 6 కూర్చోవాలి, ఎగ్జాక్ట్ 6 నుంచి 7 దాకా స్టడీ. కానీ 6 లోపే సార్ రెసిడెన్షియల్ స్కూల్. మార్నింగ్ పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని లేపి మార్నింగ్ 5 o'clock వాళ్ళని లేపుకొని వాళ్ళ స్నానం చేపించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని స్కూల్కి ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల మీద లెక్చరర్ల మీద ఉంటుంది. మరీ పైచాచికంగా గుడ్లను బాదినట్టు లాఠీ తీసుకొని దాదాపు 30